చంద్రబాబు నాయుడు చెప్పినాడు, ఆ కూటమిలో పార్ట్నర్ అయినటువంటి ప్రశ్నిస్తానని పెట్టిన పార్టీ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు చెప్పినారు. ఏంటి కరెంటు ఛార్జీలంతా ఎలా పెంచుతారు, దీనికి ఎవరు అని చెప్పేసి ఊక్కుంటా మాట్లాడినాడు. ఇప్పుడేమో మౌనవ్రతం పాటిస్తున్నాడు. ఈ విధంగా ప్రతి అంశంలోనూ కూడా దగా చేస్తూ ప్రజల్ని మోసం చేస్తూ ఉన్న ఏకైక ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే ఒక్క కూటమి ప్రభుత్వమే అని చెప్పేసి చెప్పచ్చు. దీనికంతా ఆయన చెప్పేవాడు, బటన్ నొక్కేది ఏముంది, ముస్లాం కూడా ఒత్తుతాది బటన్ అని చెప్పేసి. మళ్ళీ ఒత్తు ఈ ముసలోడు ఎందుకు ఒత్తలేకపోతున్నాడు? అప్పుడు ఒత్తడానికి ముస్లాం కూడా ఒత్తుతుంది, బటన్ ఒత్తడం పెద్ద కష్టమైన పనేం కాదు, అది ఏ ముస్లాం అయినా ఒత్తుతుంది. మరి ఈ ముస్లాం ఎందుకు ఒత్తలేకపోతున్నాడు? ఎన్ని హామీలు ఇచ్చినది, నోటికి వచ్చినట్టు చెప్పుకుంటూ పోయినాడు. యాక్చువల్గా నేను ఆ హామీల గురించి ఇప్పుడు సంవత్సరం తర్వాత నుంచి మాట్లాడాల. పేదలకు చేయాలి, చెప్పిన మాట నిలబడాలా అని చెప్పేసి మన అప్ప ఏదైనా చెప్తా అంటే సార్లు ముందు అధికారం లేకొచ్చాదని ఈ అప్ప. జనాలు ఏ అప్పని నమ్ముతున్నారు? అబద్ధాలనే నమ్మినారు. ఈరోజు అంటున్నారు మాకు ఇవి పెంచినారు ఇవి పెంచినారు అని చెప్పి. జగన్ రెడ్డి శిలకకి చెప్పినాడు. ఇవి కాదయ్యా, ఉంటే నాకంటే పెద్దగా ఆలోచించి చేసే వాళ్ళు ఎవరైనా ఉంటారు. నేను ఏదైతే చేయగలుగుతానో అది మాత్రమే చెప్పగలుగుతాను, ఏదైతే చెప్తానో అది మాత్రమే చేస్తాను అని చెప్పేసి. ఇది ఒక పిల్లలకి 18,000 ఇచ్చానంటే 15,000 ఇచ్చానంటే నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000. ఎవరికి 15,000 కాదు కదా, ఏంది కానీ ఇచ్చింది దాంట్లో 18. అవన్నీ ఇవిగా ఆ విధంగా ప్రతి సందర్భంలోనూ కూడా మోసపోయినా దగా పన్నాం అనే మాటలు అనేది లేదు. ఎందుకంటే ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఇంతకుముందు చెప్పిన 4 సార్లు మనకు తెలిసి నెత్తికి తెచ్చుకున్నా కదా ఈ సమస్య. నేను ఎప్పుడు అంటా అన్న వీళ్ళకు లేదు అంటే జనం దగ్గరికి ఎందుకున్నంటే మా యొక్క పెద్ద బలహీనత. వాళ్ళ తరపున మనం పోరాడాలి కదా, వాళ్ళ తరపున మనం ఫైట్ చేయాలి కదా, వాళ్ళ తరపున ఇది చేయాలి అంటే వాళ్ళ తరపున మనం అన్నీ చేస్తాను. కానీ వాళ్ళు మనల్ని వద్దనుకొని అవతలికి పోయినారు కదన్నా, వాళ్ళకి వీళ్ళ గురించి తెలియాలి కదా, వీళ్ళ గురించి తెలుసనే కదన్నా. లేదు ఇప్పుడు చూడు 6 నెలలు 8 నెలలు అయింది, అప్పటికే రోడ్లకి చెప్తున్నాడు. అప్పుడు అధికారంలో ఎప్పుడు ఉండలే, అందరినీ ఇంటింటికి పంపించా. కాబట్టి అందరినీ కోరుకునేది ఈరోజు ప్రజలు మీరు ఆలోచించండి, ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని సంపద సృష్టిస్తానన్నాడు. నాకు తెలిసి మనకేమో 1,00,00 కోట్లకు తెచ్చినాడు, మనకు 1,00,00 కొట్టినాడు. అతని సంపద ఆ విధంగా ఉంటుంది. నోటికి వస్తే అబద్ధాలు ఆ సందర్భాన్ని దాటేసుకుంటా పోతాం. మనకు అంతే. నేను ఎప్పుడు చెప్తుంటే ఒక రాజు కథ, అతను రాజు నీకు 1000 ఏనుగులు బలం అంటే బంగారం ఇమ్మంట అంటాడు. ఇంకా నీకు కొండంత బలం ఉందంటే బంగారం అడిగితే నువ్వు చెప్పినది అబద్ధమే, నేను చెప్పినది అబద్ధం, ఇంకా బంగారం అనేది ఎక్కడ ఉండదు అని చెప్పి. అట్లా కూడా మన యొక్క పరిస్థితి. నీకు చెవులకి ఏది బాగుంటుందో అది చెప్పుకుంటా పోయినాడు. ఈరోజు ఎస్సీ ఎస్టీ కాలనీలో మామూలుగా కరెంటు దానిలోకి పోతే అంటూ ఉంటారు, మేము ఇందిరమ్మ టైం నుంచి కరెంటు కట్టడం లేప, మాకు ఇప్పుడే నుంచి పీకుతున్నారు అంత కరెంటు. ఇందిరమ్మ టైం నుంచి కట్టకపోయిన పీకరేమో కానీ చంద్రబాబు ఉంటే మాత్రం కత్తిని కట్ చేస్తారు.